హాయ్ అండి. ఏంటి సముద్రం టగ్గు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సాగర్ దుర్గా టెంపుల్ అండి. ఈ సంవత్సరం కూడా తల్లిని దర్శనం చేసుకోవడానికి ఉదయాన్నే వెళ్ళి దర్శనం ప్రశాంతంగా చేసుకుని వచ్చామండి. ముందు రోజే నా ఫ్రెండ్స్ కూడా చెప్పాను ఉదయాన్నే బయలుదేరాలని. ఇంకా నైటే నేను అక్కడ తాంబూలం ఇద్దామని అనుకున్నాను. ఇంకా తెల్లవారు 3 గంటలు లెగిసి దీపారాధన చేసుకొని మొత్తం సర్దుకొని 5:30కి బయలుదేరితే అక్కడికి వచ్చేసరికి 6:30 అయ్యిందండి. ఇంకా ఫస్ట్ లైన్ మాదే. ఇంకా వెళ్ళగానే లాంచ్ కూడా వచ్చింది. ఇంకా మొత్తం అందరం వెళ్ళి ఆ లాంచ్లో ఒక 5 నిమిషాలు అంతా మొత్తం వ్యూ అంతా చూసుకున్నాం. ఇంకా దిగ్గానే అక్కడ ఆటో ఎక్కి గుడి దగ్గర దింపేశారు. అక్కడ నుంచి మెట్లకి పసుపు రాసి బొట్టు పెట్టానండి. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళగానే మా ఆంటీ అంకుల్ కనిపించారు. వాళ్ళకి మార్నింగ్ దర్శనం అయిపోయింది. ఇంకా వాళ్ళిద్దరికి తాంబూలం ఇచ్చి అమ్మవారికి ప్రతి సంవత్సరం చీర చూపిస్తానండి. దర్శనం కూడా బాగా జరిగిందండి. ఇంకా బయటకు వచ్చి తాంబూలాలన్నీ రెడీ చేసుకున్నానండి. ఈ అమ్మ ఉన్నారు కదండి, లాస్ట్ ఇయర్ వచ్చారు మాతో పాటు గుడికి. ఈ సంవత్సరం ఇంకా దేవి నవరాత్రులు స్టార్ట్ అవ్వలేదు. ఫోన్ చేసి ఎలాగైనా బేగా వెళ్ళిపోదామమ్మా మనం అని చెప్పేసి అన్నారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందో. ఇంకా ఈమె ఒక ముస్లిం, తాంబూలం ఇస్తే ఎంత చక్కగా మురిసిపోయి మరి తీసుకుంది. ఈ అమ్మాయి తీసుకుంటే చాలామందికి నచ్చి నా వీడియో కూడా సేవ్ చేసుకున్నారంట. తను చెప్పడంతో నాకైతే అసలు ఎంత హ్యాపీనెస్ అనిపించిందో. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వీళ్ళకి కూడా అక్కడే నేను ఇంకా తాంబూలం ఇచ్చేసాను. తిన్న మా సిస్టరు అందరికీ వీడియో తీసి లాస్ట్ తినకే ఇచ్చాను నేను. ఈ దంపతులు కూడా తాంబూలం ఇచ్చి ఇంకా ఆశీర్వాదం తీసుకొని ఇంకా శివయ్యని దర్శనం చేసుకొని ఇంకా నా ఫ్రెండ్స్తో ఫొటోస్ తీసుకొని ఇంకా వాళ్ళైతే నా మాట విన్నారండి. కరెక్ట్ టైంకి వచ్చేయండి అంటే అందరు కరెక్ట్ టైంకి వచ్చారు. ఇంకా రిటర్న్ లాంచ్ ఎక్కే ముందు గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ పెట్టి దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి సముద్రంలో పసుపు కుంకుమ పువ్వులు పాలు కూడా వేసామండి. మేమైతే దండం పెట్టుకున్నాము. గంగమ్మ తల్లి, మా వాళ్ళు ప్రతి ఒక్కరూ నీ మీదే ఆధారపడి ఉన్నాము. నువ్వే చల్లగా చూడు తల్లి మా వాళ్ళందరినీ. మేమందరము గంగమ్మ తల్లి మీదే బతుకుతున్నామండి. అందుకే గంగమ్మ తల్లికి కంపల్సరీ మేము ప్రతి సంవత్సరం దండం పెట్టుకుంటాం. ఈ గుడి గురించి ఇప్పుడిప్పుడు కొంతమందికి తెలుస్తుందండి, కానీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే. ఓకే, బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.